హెచ్ఎండిఏ పరిధిలోని చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్లను నిర్ధారణపై హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ఆ ప్రక్రియ పూర్తయ్యే వరకు చెరువు పూర్తి పర్యవేక్షణ తమదేనని ప్రభుత్వానికి హైకోర్టు స్పష్టం చేసింది. డిసెంబర్లోగా స్థాయి నివేదికను సమర్పించాలని సర్కారును ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలోని అన్ని చెరువుల ఎఫ్టీఎల్ ను గుర్తించి నోటిఫికేషన్ జారీ చేయాల్సిందేనని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ ప్రక్రియలో ఇప్పటికే జాప్యం జరిగిందని, వీలైనంత త్వరగా పూర్తి చేయాల్సి ఉందని తెలిపింది. పూర్తయ్యేదాకా తాము ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూనే ఉంటామని తేల్చెప్పింది. డిసెంబర్ 30లోగా చెరువుల ఎఫ్టీఎల్ బఫర్ జోన్ల గుర్తింపుపై స్థాయి నివేదికను సమర్పించాలని ఆదేశించింది. హెచ్ఎండిఏ పరిధిలోని రామమ్మకుంటలో ఎఫ్టీఎల్ పరిధిలో నిర్మాణాలు చేపట్టడంపై ప్రజాప్రయోజన వ్యాజ్యం దాఖలైంది. ఈ పిటిషన్పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ అలోక్ రాధే, జస్టిస్ శ్రీనివాసరావుతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. జూలై 24న వ్యక్తిగతంగా హాజరైన హెచ్ఎండిఏ కమిషనర్ సర్ఫరాజ్ తమ పరిధిలో 3,532 చెరువులుంటే 230 తటాకాలకి ఎఫ్టీఎల్ తుది నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. మరో 2,525 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశామని, అభ్యంతరాల స్వీకరణ తర్వాత తుది నోటిఫికేషన్ జారీ చేస్తామన్నారు. అందుకు 3 నెలల గడువు కావాలని కోరిన విషయాన్ని ధర్మాసనం ప్రస్తావించింది. జూలై 24 నుంచి ఇప్పటి వరకు ఎందుకు పూర్తి చేయలేదని కోర్టు ప్రశ్నించింది. ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ ప్రస్తుతం 2,793 చెరువులకు ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేసినట్లు తెలిపారు. అందులో 530 చెరువులకు తుది నోటిఫికేషన్ జారీ చేశామనగా ధర్మాసనం జోక్యం చేసుకుంటూ కమిషనర్ 2,525 చెరువులని చెప్పగా సంఖ్య ఎలా పెరిగిందని ప్రశ్నించింది. స్పందించిన ప్రభుత్వ న్యాయవాది సమాధానమిస్తూ కమిషనర్ వచ్చే నాటికి గుర్తించిన చెరువుల వివరాలను సమర్పించారని, ప్రస్తుతం తాజా నివేదికలను సమర్పించామని వివరించారు. మరో 3 నెలల గడువు మంజూరు చేస్తే ఎఫ్టీఎల్ గుర్తింపు ప్రక్రియ పూర్తి చేయడానికి ప్రయత్నిస్తామన్నారు. దీనిపై ధర్మాసనం స్పందిస్తూ ఎఫ్టీఎల్ గుర్తింపు, నోటిఫికేషన్ జారీ ప్రక్రియ వీలైనంత త్వరగా పూర్తి చేయాలని తాము స్వయంగా పర్యవేక్షిస్తామని పేర్కొంది. డిసెంబర్ 31 దాకా ఎఫ్టీఎల్ పూర్తయిన చెరువుల వివరాలు, చేపట్టిన చర్యలపై స్థాయి నివేదికను సమర్పించాలంటూ విచారణను వాయిదా వేసింది.